గాడ్ న్యూస్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. మనం ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏర్పాటు చేసినటువంటి 40వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో ఉన్నాము. అక్కడికి వస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి వారి దగ్గర మనం ఉన్నాం. ఫుడ్ ఇన్ఛార్జిగా యూనివర్సిటీని నియమించినటువంటి అధికారుల దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. వారి అనుభవాలు ఏంటి, ఎలా ఈ పిల్లలకి అకామిడేషన్ ఇస్తున్నారనేది మనం తెలుసుకుందాం. ముందుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాలలో ఉంటూ దాదాపు సుమారు 6 కళాశాలల మీద పెద్దగా ఉంటూ వాటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి విజయరావు అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. అన్నయ్య వందనాలు. నా ఇక్కడికి వేల మంది ప్రజలు వచ్చారు కదా, వాళ్ళకి ఫుడ్ ఇన్ఛార్జిగా మిమ్మల్ని నియమించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో మంచి పని దేవుడు మాకు ఇచ్చాడని ఫీల్ అవుతున్నాం. వచ్చినటువంటి వేలాది మంది ప్రజలకి భోజనాన్ని సిద్ధపరచడంలో మరి మేము ఎంతో ప్రయాసపడుతున్నాం. మరి ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు దేవుని పనే ధ్యేయంగా పెట్టుకొని మాకందరికీ పని చేయాలని నేర్పించారు కనుక మరి వారి బాటలో నడుస్తూ ఆ దేవుని పనిలో కష్టమైన మేము ఎంతో ఆనందపడుతూ ఈ పని చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య, చాలా మంచిది. అదేవిధంగా పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు మీరు? చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా మరి ఆ మంచి భోజనాన్ని పిల్లలకి అందించడం జరుగుతుంది. అంతేకాదు మరి ఆ ముందు మరి చేసినటువంటి వంటలను కూడా సాయంత్రానికి తొలగించి ఫ్రెష్గా మరి భోజనాలు వండి పిల్లలందరికీ మరి పెట్టడం జరుగుతుంది. ఈ 40వ లేఖనాల పరిశోధన సదస్సులో మీకు ఇక్కడ డ్యూటీ వేశారు కదా, మరి మీకు పాఠాలు ఇవ్వలేదా? మరి పాఠాలు ఇస్తే అవి చెబుతూ ఎలా దాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు? మాకు ఇక్కడ 3 బాధ్యతలు ఇచ్చారు. ఒకళ్ళు పాఠాలు చెప్తుంటే ఇంకొకళ్ళు ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. జయశాలి గారు నేర్పించినటువంటి పని చేస్తూ ప్రభువును బోధించండి, ప్రభువుని ప్రకటించండి అని వాళ్ళు నేర్చుకున్నారు. పెద్ద వయసులో ఉన్నప్పటికీ, ఉన్నతమైనటువంటి సేవకులు అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ పని చేయడం మాకేం ఇబ్బంది అనుకోకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. గాడ్ న్యూస్ ఛానల్కి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.